2025 వేములవాడల బతుకమ్మ వీడియో. ఈ రోజైతే ఈ సంవత్సరం కూడా అయిపోతుంది. ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈయన నేను ఇంటికి తాళమేసత్తా వీడియో తీయంటే బొమ్మ లెక్క వీడియో అని చేసి కదలకుండా పట్టుకొని నిలబడ్డాడు. గట్ల కాదు, వీడియో స్టార్టింగ్లో ఇట్లా నవ్వుకుంటా మంచిగా కనిపించాలి అని ఇంకో ఇంట్రోలో వీడియో తీసి చూపిస్తున్నా ఆయనకి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు వేములవాడల చుట్టుపక్కల 7 ఊర్లకు 7 రోజులలోనే బతుకమ్మ అని. మా ఊర్లో కూడా ఆ రోజే. మా వాడకట్ల 5 సుట్లు బతుకమ్మ దగ్గర ఆడి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నా. అసలు మా ఊళ్ళో బతుకమ్మ దగ్గర ఆడినంతసేపు 5 సుట్లకు కూడా కళ్ళ నీళ్ళైతే అస్సలకి ఆగలేదు. ఒక గంట సేపు బతుకమ్మ దగ్గర నా లోపల నేనే ఏడ్చి ఇంటికి వచ్చి తయారయ్యి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నా. ఎందుకంటే మాకు ఈసారి పండగ లేదు, అందుకే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నాము. వీడియోస్ కింద కామెంట్లల్లో ఒకరో ఇద్దరు ఎప్పుడో ఒకసారి అడుగుతారు, మీ అత్తమ్మ లేదా వీడియోస్లలో కనిపించేదని. మా అత్తమ్మ లేదు. March 13 రోజు మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి పోయింది. అప్పటి నుండి మా ఇల్లు లెక్క లేదు. మనుషులం అప్పటి పాత మనుషులు లెక్కనైతే లేము. ఈ 2025 మస్తు చేదు జ్ఞాపకాలతో అయితే ముగిసిపోయింది. ఒక 100 సార్లు వాయిస్ ఓవర్ ఇచ్చి డిలీట్ చేసిన, చెప్పాలని అనుకున్నా కానీ ఎందుకో చెప్పలేక ఆగిపోయినా. కానీ మీరు ఇన్నిసార్లు అడుగుతున్నారు నన్ను, మమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అక్క, చెల్లె, బావ, వదిన అని వరుసలు కలుపుకొని మాట్లాడుతున్నారు. అందుకే మీరు ఇన్నిసార్లు అడుగుతున్నారు. మిమ్మల్ని ఇంకెక్కువసార్లు అడిగిపించుకుంటే మంచిగా ఉండదు. ఇప్పుడు ఇక సందర్భం వచ్చిందని చెప్తున్నా. ఇక ఈ టాపిక్ని ఇక్కడికే ఇడిచిపెట్టుర్రి. వాయిస్ ఓవర్ ఇద్దామని 10:30కి కూర్చున్నా. అత్తమ్మ గురించి మాట్లాడి నేను కంట్రోల్ చేసుకోలేక ½ అన్ అవర్ కంటే ఎక్కువనే ఆగిన. ఇప్పుడు టైం దగ్గర 11:30 అయింది. రోజుకు ఒకరిద్దరైనా కామెంట్లల్లో మీ అత్తమ్మ లేదా అని అడుగుతారు కదా, దానికి జస్ట్ లైక్ చేసి విడిచిపెట్టేదాన్ని. కానీ ఇన్నిసార్లు మీరు అందరు అడుగుతారు కాబట్టి చెప్పకపోతే మంచిగా ఉండదని ఈ వీడియోలో చెప్తున్నా. వాడకి వచ్చినాక బైపాస్ రోడ్ నుంచి ఫస్ట్ నిమజ్జనం చేసే ప్లేస్కి వచ్చినాము. మస్తు మంది జనాలు వస్తారు. వెమ్లవాడ మొత్తం ఇక్కడనే నిమజ్జనం చేస్తారు కాబట్టి కాలు పెట్టడానికి కూడా సందు ఉండదు. మేము 7-7:30 వరకే అక్కడికి పోయినాము. ఇక తిరగడానికి ప్లేస్ ఉండదు, బాగా లేట్ అయితే అని ఫస్టే పోయినాము. అప్పటికే కొంతమంది బతుకమ్మలు నిమజ్జనం చేస్తారు, ఇంకొంతమంది ప్రసాదాలు పంచుకుంటారు, ఇప్పుడే తెచ్చేటోళ్ళు తెస్తారు. ఇట్లా జరుగుతున్నాయి అక్కడ. ఇదంతా చూసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలుదేరినాము. వచ్చేటప్పుడు బైపాస్ రోడ్ నుండి వచ్చినాం కాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదు. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే మాత్రం మస్తు ఇబ్బంది అనిపించింది. రోడ్ల మీదనే బతుకమ్మలు, మనుషులు, డీజేలు, రోడ్లన్నీ బ్లాక్ అయి ఉన్నాయి. సందులు తిరిగి వాళ్ళ ఇంటికి పోయినాము. పోయేసరికి బతుకమ్మ కాడ దుంకుతుంది. వాళ్ళు ఆడకట్టుకు పోయి మస్తు సేపు వాళ్ళు ఎట్లా ఆడుతురో నిలుసుండి చూసిన తర్వాత ఆమెను గుద్దుకుంటూనే పోయినా కూడా సొయ్యలేదు. ఆమె ముచ్చట ఆమెకే, ఆమె దుంకుడు ఆమెకే. మీరు వీడియోలో మంచిగా చూస్తే కనబడుతుంది. ఇక మళ్ళీ నేనే పోయి పిలిస్తే చూసి గప్పుడు అయ్యో నువ్వేనా వచ్చింది, నేను ఎవరో అనుకున్నా అని మళ్ళీ దగ్గరికి వచ్చింది. ఇక నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్. ఎవరన్నా రా దుంకు అనేదాకా కూడా నేను పోను. ఇక ఒక్కసారి దుంకుడు స్టార్ట్ చేసిన అంటే ఇక నన్ను ఎవరు ఆపలేరు. అట్లుంటుంది అన్నట్టు నాతోటి. ఇక నేను అక్కడికి పోయిన తర్వాత కొత్త పాత ఏం లేదు, అందరితో కలిసిపోయి వాళ్ళు ఎట్లా దుంకుతే నేను అట్లా దుంకుతాను. వాళ్ళందరూ మంచిగా పట్టు చీరలు కట్టుకొని రెడీ అయ్యారు. మా ఫ్రెండ్ కూడా వచ్చేటప్పుడు పట్టుసారి కట్టుకో, అందరు మంచిగా రెడీ అయ్యారు అని చెప్పింది. కానీ నాకే కట్టుకోబుద్ధి కాలేదు. ఈ చీరను SS ఫ్యాషన్ వీవర్స్ క్లోజెట్ నుంచి 4 years బ్యాక్ తీసుకున్నా. మా మిరపతోట మంచిగా వండితే మా ఆయన నాకు గిఫ్ట్ చేసింది చీరని. 10-15 సార్లు కట్టుకున్నా కావచ్చు. మస్తు కంఫర్ట్ ఉంటుంది. ఈ చీరలో దిగిన ఫొటోస్ అన్నా నాకు మస్తు ఇష్టం. నా వాట్సాప్ DP కూడా ఈ చీరతో దిగిన ఫోటోనే ఉంటుంది. షార్ట్ వీడియోస్ పెట్టుట్లా లాంగ్ వీడియో ఎడిటింగే మర్చిపోతున్నా. అప్పట్లో లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ అంటే 2 దాకా కూర్చుండేదాన్ని. ఇప్పుడు నాతో కాలేదు. ఇప్పుడు 12కి క్లోజ్ చేసి మళ్ళీ పొద్దున వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అప్పటి నుండి ఫ్రెండ్ అని చెప్తున్నావు, ఎవరు ఈ ఫ్రెండ్ అని అనుకుంటురేమో. అయినా మీకు తెలియని నా ఫ్రెండ్ ఎవరు ఉంటారు చెప్పుర్రి. నా ఫ్రెండ్ రవలినే, మీ అందరికి ఆల్రెడీ తెలుసు. అన్నయ్య వెమ్లవాడల జాబ్ చేస్తాడు. వీళ్ళు వెమ్లవాడల రెంట్కుంటారు. ఆ ఇల్లు ఓనర్స్ వీళ్ళని పిలిస్తే వీళ్ళు మమ్మల్ని పిలిచిరు. మాకు పండగ లేనప్పటి నుంచి ప్రతి పండగ పిలుతురు, కానీ ఈ పండగకే వీలైంది పోవడానికి.
లేట్ అవుతుంది. మీకే లేట్, మాకేం కాదు. మీకే లేట్ అవుతుంది, మాకేం బాధ. అక్కడ ఎండ పడదట ఆడతారు. అక్కడ మంచి సౌండ్ సిస్టమ్ మంచిగా ఉంది. ఇంకా మంచి ఊపుతుంది ఇక్కడ. నేను ఇత్తలే నైట్ కూడా ఎట్లా వీడియోలు బ్లర్ రాకుంటే పట్టుచీర మార్చిపోతుంది. బతుకమ్మ దగ్గర సాంగ్స్ ఏం నేను పెట్టలేదు, జస్ట్ ఒక 10 seconds లోపలనే సాంగ్స్ పెట్టినా, మిగతా అంతా వేరే మ్యూజిక్ తోటి పెట్టినా. మీకు ఆల్రెడీ తెలుసు కాపీరైట్ క్లైమ్స్ పడి వీడియోనే బ్లాక్ అవుతున్నాయని, ఎందుకు రిస్క్ అని వేరే మ్యూజిక్ యాడ్ చేసిన. ఇక బతుకమ్మ దగ్గర బాగా దుంకినాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి కొన్ని నీళ్ళు తాగి 2 అప్పాలు తిని ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇది ఈ సంవత్సరంలో లాస్ట్ లాంగ్ వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోవద్దు.